ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. అది అవదమ్మా. ఈ వీడియోలో నేను ఏ నాయకుడికి సానుకూలంగా అలాగే ఏ సినిమా కథానాయకుడికి నేను వ్యతిరేకంగా కాదు. సో ఈ వీడియోలో నేను కేవలం ఒక నోటి దూలగాన్ని మాత్రమే టార్గెట్ చేసి తీసిన వీడియో, అది మీరు గుర్తించాలి. హాయ్ మామ, ఈ రోజు ఈ వీడియోలో మనం రోస్ట్ చేయబోయేది నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ వైపు పడితే ఆ వైపు వాలుతూ ఇటు ఉంటే వాడిని తిడతాడు, అటు ఉంటే వీడిని తిడతాడు, అలాంటి ఒక డిక్వైట్ నా కొడుకుని మనం ఈ రోజు మింగబోతున్నాం. ఆడే ఈడు. ఊపిరి ఉన్నంత వరకే కాదు, ఓపిక ఉన్నంత వరకే కాదు, ఈ ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. లైలా మూవీ సంకనాకి పోవడానికి మెయిన్ రీజన్ ఆ స్టోరీయో, డైరెక్టరో, యాక్టరో కాదు. ఫస్ట్గా ఈ హౌలేగాడు చేసిన పనికి అక్కడి నుండే ఆ మూవీ మీద నెగిటివ్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఆ ప్రొడ్యూసరు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు సంకనాకి పోవడానికి మెయిన్ రీజన్ ఈడే. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. తెలిసిపోయిందా? కాదు, ఒక యాక్టర్కి మీరు స్టేజ్ మీద మైక్ ఇచ్చేటప్పుడు వాడు ఏం మాట్లాడతాడు ఏంటి అనేది ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఒక యాక్టర్కి అంత పెద్ద స్టేజ్ మీద మైక్ ఇచ్చేయడమే, అది కూడా వాడికి నోటి దూల ఉందని తెలిసిన తర్వాత కూడా. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా ఈ పుల్కగాడు ఇలాంటి మాటలే మాట్లాడాడు. నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా, నా మాట ఏంట్రా. ఎక్కువ ప్రమోషన్స్ అనేవి పబ్లిక్ లోకి అంతగా వెళ్ళలేదు లైలా మూవీ. ఇలాంటి మాటలు మాట్లాడితే, అంటే ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తే అది ఇంకా పబ్లిక్ లోకి వెళ్తుంది అనే కాన్సెప్ట్ని అక్కడ మీరు యూజ్ చేసినట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది కావాలని చేసినట్టే ఉంది. అందుకే ఆ పుల్గాడికి మైక్ ఇచ్చి స్టేజ్ ఎక్కించి ఇలాంటి ఎర్రి హుక్కు మాటలు మాట్లాడించారు. సరే గారు, వచ్చేటప్పుడు ఆ కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు అక్కడ అది మాట్లాడింది పెద్ద మైక్ లోనే, అక్కడ పెద్ద మైక్ సెట్టింగ్ అనేది ఉంటుంది. మీరు అక్కడ ఎదురుగా లేకపోయినా కొంచెం దూరంలో ఉన్న కూడా మీకు చెవుల్లో మాటలు అనేవి వినపడతాయి, అసలు ఏం జరుగుతుంది స్టేజ్ మీద అని. ఆ మాత్రం కూడా ఇంగితం లేదు అని మేము అనుకోవడం లేదు, మీకు తెలుసు, తెలిసే కావాలని చేశారు. అది గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అండ, ఈ ఒక 80 అండ, 150 ఉన్నాయి మేకలు. ఈ దేశాన్ని ఉద్ధరించరా కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎవడేం మిక్తాలే అనుకున్నారు, కానీ నిజంగా చెప్తున్నా అస్సలు ఇంత రచ్చ జరుగుతుందని ఆ మూమెంట్లో చూసినా ఏ ఒక్కడు అనుకోలేదు అనుకుంటా. అంతగా హ్యాష్ అనేది ట్రెండ్ అయింది, బాయ్కాట్ లైలా. అసలు అంతగా ట్రెండ్ అవుతుందని ఎవ్వడు ఊహించలేడు, అస్సలు ఎవ్వరు ఊహించలేదు. ఆ రేంజ్లో ట్రెండ్ చేసి పాడుతున్నారు. కాకపోతే మీరు సారీ చెప్పడం కన్నా డైరెక్ట్గా ఆ పృథ్వీ గారిని లాక్కొచ్చి సారీ చెప్పడం అంటే అయిపోతుంది కదా. మీరెందుకు, మిమ్మల్ని సారీ చెప్పమని ఎవ్వరు కోరలేదు అక్కడ. ఆ పుల్కగాడు చేసిన పనికే ఇదంతా జరిగింది కాబట్టి వాడిని డైరెక్ట్గా తీసుకుని వచ్చి సారీ చెప్పిస్తే అయిపోతుంది. అని నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. సరే, అక్కడికి కొంచెం కూల్ అవుతుంది అనుకున్నారు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి కానీ కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఆ రోజు నైట్ టైం మీరు ఏం ఫోటో పెట్టారు బాబు ట్విట్టర్లో, ఆ టైంలో పెట్టాల్సిన పిక్ కాదు అది. ఆ టైంలో ఎందుకు పెట్టారంటే మీరు కూడా కావాలని పెట్టారనే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అక్కడ. మీరు ఏ ఉద్దేశంతో పెట్టారనేది సంబంధం లేదు అక్కడ. కానీ ఆ సిచ్యువేషన్ అనేది మీ మూవీ మీద ఎలాంటి ప్రెజర్ అయితే పడుతుంది. మీరు ఆల్రెడీ సారీ కూడా చెప్పారు, కానీ ఒక యాటిట్యూడ్ సాంగ్స్తో మీరు ఇలాంటి ఫోటో పెట్టడం వల్ల ఇంకా నెగిటివిటీ అనేది ఎక్కువైపోయింది. ఆ టైంలోనే ఆ పుల్కాగాడు సారీ చెప్పిన వీడియో ఒకటి రిలీజ్ అయింది. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్.
సో ఇంతటితో దీనికి ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను హైట్ పెరిగే మార్గం అయితే ఆడి మాటల్లో కానీ ఆడి కళ్ళల్లో కానీ ఆడి చేష్టల్లో కానీ ఎక్కడైనా సరే నేను ఏదో తెలియకుండా అలా మాట్లాడాను, ఏదో అలా వచ్చేసింది నా నోటిలో, మీ అందరు తెలుసు కదా, అది అలా వచ్చేసింది, దానికి వచ్చాం సారీ, సో బైకాట్ లేలా కాదు వెల్కమ్ లేలా, సో చెప్పాలి. కానీ ఆడ అలా అలా చెప్పలేదు, ఇంకో రేంజ్లో ఉంది అది. దాన్ని ఎవడైనా సారీ వీడియో అంటారో దాన్ని ఎవడన్నా, అక్కడ కూడా ఆ బలుపు అనేది తగ్గలేదు, అదే బుద్ధ బలుపు తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అది తగ్గలేదు కాబట్టి ఎవడో నంబర్ మొత్తం స్ప్రెడ్ చేసి వాడేశాడు, ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయంట, తర్వాత పోలీస్ కేసు అయింది. సో అది ఆడి పర్సనల్ విషయం. ఎందుకంటే అంత జరిగిన తర్వాత ఎక్స్ సీఎం అభిమానులు ఏ రేంజ్లో ఉంటారు, ఈడేదో చిన్న పుల్కగాడు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాళ్ళ అభిమానులకి ఎంత ఉంటుంది, అందుకే వాళ్ళ పవర్ ఏంటో చూపించారు, దెబ్బకి సుస్తుపడింది. ఇద్దరు నా కొడకలు మిమ్మల్ని లంచా కొడుకులు అని పిలవాలరా, మిమ్మల్ని సినిమాగా చూడండి మీరు. ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గర తీసుకెళ్తానండి. ఎవరైతే నా కొడుకులు మొత్తం 400 ఫోన్స్ కడప అంటాడు, ఒకడేమో ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అంటాడు, ఒకడు అహ్మద్ అని, వాడి నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సరే ఇదంతా అయిపోయింది కదా, ఎలాగోలా లైలా మూవీ రిలీజ్ అయిపోయింది. లైలా మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూస్తే 10-20 మంది కన్నా ఎక్కువ లేడు. అంత పెద్ద థియేటరు, ఒక చిన్న మూవీ, ఒక హీరో పెద్దగా గుర్తింపు లేని హీరో మూవీ రిలీజ్ అయినా కూడా ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్ అవుతుంది మొదటి షో. కానీ విశ్వక్సేన్ అన్న మంచి క్రేజ్ ఉన్న హీరో, మంచి డిమాండ్ ఉన్న హీరో, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తాడు అనే నమ్మకం ఉన్న హీరో 10 మంది కన్నా ఎక్కువ లేరు. అంటే మొత్తం కానీ బాబు ఎవరు లేరు, 10 మంది. అంటే అది ఆ రేంజ్లో సినిమా మింగింది. అంటే వీళ్ళు బాయ్కాట్ చేసేది ఎంతవరకు సక్సెస్ అయిందంటే, మూవీ కూడా దానికి తగ్గట్టుగానే పరమ చెత్త మూవీ. అసలు మూవీ చూసిన తర్వాత ఇంకా నా వల్ల కాదురా బాబు, లేచి ఇంకా వచ్చేద్దాం అనుకున్నా. తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. కాకపోతే లైలా క్యారెక్టర్ కోసం ఆగాను అంతే. అది కూడా ఎంటర్టైనింగ్గా ఉందా అంటే నా బొంగులా ఉంది అది. విశ్వక్సేన్ అన్న నుంచి ఇలాంటి మూవీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ అన్న, ఇలాంటి మూవీ నువ్వు ఎప్పటికీ చెయ్యకు, నీకు దండం పెడతా. ఇంత పరమ చెత్త నువ్వు అసలు తీయకు. ఈ మధ్య నీకేమైందో తెలియడం లేదు, నువ్వు అసలు ఎలాంటి మూవీస్ తీస్తావు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి గలీజ్ మూవీస్ తీస్తున్నావు? అనవసరంగా నువ్వు కాంట్రవర్సీలో జోలికైతే వెళ్ళవు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నువ్వు చాలా ఫేమస్ అయిపోతున్నావు అనుకుంటున్నావు, కానీ అలా జరగడం లేదు. నీ మీద కొంచెం నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నీ నెక్స్ట్ మూవీ మీద కూడా దెబ్బపడే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త ఉంటే మంచిది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అదనమాట. ఏ రివ్యూవర్నే కాదు, నార్మల్ ఆడియన్స్ ని అడిగినా కూడా ఒక్కటే మాట, ఈ మూవీని ఎప్పుడు ఆపక్కర్లేదు, అదే మాటికల్లా అయిపోతుంది. ఇదే డైలాగ్ మామ. అప్పుడెప్పుడో రోత సినిమాలకు విన్నా నేను ఈ డైలాగ్. ఈ మధ్య ఈ డైలాగ్ వినలేదు, కానీ మళ్ళీ లైలా మూవీకి వినాల్సి వచ్చింది. ఆపేస్తాం, దీన్ని బయోకాట్ చేస్తాం, అట్టర్ ఫ్లాప్ లేలా అని చెప్పి చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. కానీ అలా ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ దాని అంతటదే ఆగిపోతుంది. మాక్సిమం మ్యాట్ని కల్లా ఇదే ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ బైకాట్ ట్రెండ్ కనుక ఇలా లేకపోయి ఉంటే, అంటే ఆ పృథ్వీగాడు ఇలాంటి లక్కోర్ మాటలు మాట్లాడకుండా కామ్గా ఉండి ఉంటే, ఒకవేళ నిజంగా మూవీ అయితే దొబ్బింది, కానీ కలెక్షన్స్ అయినా కొంత గొప్ప వచ్చుండేవి. ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు అక్కడక్కడ కొంచెం సేఫ్ అయ్యేవాళ్ళు. కానీ ఈ బైకాట్ ట్రెండ్ వల్ల, ఆ పృథ్వీగాడు చేసిన లుచ్చా పని వల్ల చాలా మందికి దెబ్బపడింది. అదనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ ఇంకా మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పృథ్వీగాడి మీద, అలాగే విశ్వక్సేన మీద, అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటది జెన్యున్గా అయితే కామెంట్ అయితే చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయిపోయింది కదా వీడియో, పోయి ఎవడి పనులు ఆడ దేక్కోండి మామ, పోయి చదువుకోండి. మా జీవితం లైలా సినిమా మాత్రం దండం.